బీఆర్ఎస్ పార్టీ? నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమే. నిజంగా మంచి చేస్తామని చెప్పి మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాపం ఆర్టీసీ కార్మికులైతే శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీసీ రోడ్ ఎక్కిండ్రు. ఇక నేను ఉన్నదేందే, ఇక నేను ఉన్నదేంది అంటున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. ఇవాళ బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టే వేయింది. అది వేయింది, నేను నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయిందంట, ఏదో చర్చ అయిందంట. మరి స్థానిక సంస్థలు కూడా నామినేట్ చేస్తా అంటాడు. ఇది కూడా తెలియదు, కథ తెలియదు ఎవరికనే. ఇప్పుడు నిన్నటి దాకా ఏం నడిచింది? సింగిల్ విండో నామినేషన్ అని చెప్పి చర్చ అయిందా? ఇంకా దాన్ని ఏమైనా కానూన్ దొరుకుతో చూస్తారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పోకుంటే నామినేట్ చేయవచ్చా? అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను. అది అనేది అవుతుందో ఇవాళ ఇడిపోయి ఇవాళ నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావు అని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయననే మర మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటూ నేను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు. దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికీ కవిత గారి నోట్ అంటే ఏదైతుందో ఆమె పార్టీ పెడుతున్న సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు చేసినా మేము దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కానీ అంత పెద్ద ఆయన పట్టుకొని ఏదైతుందో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తి దాత, 2 పర్యాలు రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని ఇలా మరమనిషిగా పేర్కొనడం అంటే నిజం కూడా దాన్ని మరి జీర్ణించుకోలేకపోయి మీరు కవిత గారు మీరు ఆయన స్ఫూర్తిలో మీరు ముందుకు వచ్చిన నాయకురాలు కాబట్టి లెట్ మైట్ హవ్ స్లిప్డ్ ది టంగ్ ఆర్ లేకపోతే నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నారు, చెప్పలేము. అది కూడా మీరు ఎట్లనో తెలియదు. కానీ ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. దాన్ని మరమనిషి అనే ఒక పదాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా మీరు పార్టీ పెట్టుకుండ్రు. వి విష్ దట్ యూ షుడ్ బికమ్ సక్సెస్. మంచిదే కదమ్మా. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా ఒక రాజకీయ పార్టీ స్థాపించిండ్రు. మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకు తప్పింది దాంట్లో. ఆ ఎదుగుదల ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మేలు కొరకు అది మంచి చేయగలిగితే సంతోషపడదాం. ఎవరమైనా అంతే కదా, ప్రజల మేలు కొరకు ఏదైతే పనిచేస్తే సంతోషపడదామని చెప్పండి. మీ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన మేరకు పరిజ్ఞానం మేరకు మీరు కూడా మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదైతుందో ఇటువంటి ఆ పెద్ద ఆయన గురించి పదం వాడటం ఏదైతుందో సరైనది కాదు. దయచేసి ఉపసంహరించుకోండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.